నా కోసం బతుకున్నావా బాలు? ఈ కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేయి. లైఫ్ మీద కూడా గెలుస్తావు. వాడి టీంలో ఉంటే నా లైఫ్ బాగా ఉంటుందని చిన్న ఫీలింగ్. రేపతను లైఫ్ లో కూడా ఉండాలనిపిస్తే ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది. నేనున్న ఫోటోలో అమ్మాయిలు ఉండడం నాకు ఇష్టం ఉండదు.
మైత్ మైత్ ఆ, వర్క్ అంతా క్లియర్గా ఉందా? డౌట్స్ ఏం లేవుగా? ప్రాజెక్ట్ వర్క్ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుందా? నన్ను పెళ్లి చేసుకుంటావా? హా. ఆ, ఇందులో షాక్ అవడానికి ఏముంది? ఇష్టమైతే చేసుకుందాం, లేకపోతే లేదు. ఏదైనా మన చేతిలో పనే కదా. స్టాప్ ఇట్. స్టాప్. హే మైత్, హే మైత్, హే మైత్, హే మైత్, మైత్ ప్లీజ్ స్టాప్ మైత్. ఇప్పుడు నేనేమన్నాను? పెళ్లి చేసుకుందాం అన్నాను, అంతే కదా. ఇష్టం లేకపోతే వద్దనొచ్చు కదా. ఛ, అంత కోపం ఎందుకు? ఏయ్, నీకు అసలు మైండ్ ఉందా? ఇష్టమైతే చేసుకోవడానికి, లేకపోతే మానేయడానికి. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఓహో, పెళ్లి ఇష్టం లేకపోయినా చేసుకుంటారా? అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా పాని? అంత ఈజీగా ఎలా అడిగేస్తున్నావు? అరే, అడగడానికి కూడా కష్టపడాలా? నాకు అర్థం కావట్లా. ముందు నాకు విషయం చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చూసావా, వాళ్ళకు కూడా ఎగతాలైపోయింది. స్టాప్ ఇట్. ఇప్పుడు చెప్పు. ఏంటి చెప్పేది? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్. అర్థమైందా? ప్లీజ్ క్యారీ ఆన్. మైక్, చెప్పు, ఏమడిగావు? లవ్ చేస్తున్నావనే కదా. అసలు లవ్ అంటే ఏంటి? ఓ, నీకు కూడా తెలీదా? చెప్తే నీకు అర్థం అవుతుందా? ఎవ్వరికీ కాదు. అదే ప్రేమ. మరి నన్నెలా చెప్పమంటున్నావు? మైత్, నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఇదే ప్రేమ కావచ్చు కదా. నీకు ఇష్టమైతే ఇవాళ నుంచో ప్రేమించుకుందాం. వాట్? ఇవాళ నుంచా? పోనీ నీకు ఈరోజు వర్క్ ఉంటే రేపటి నుంచి ప్రేమించుకుందాం. అబ్బా! ఓకే ఓకే, నాకు అర్థమైంది. నీ ప్రాజెక్ట్ వర్క్ సండేతో ఫినిష్ అవుతున్నావు కదా. మండే అంతా రెస్ట్ తీసుకో. ట్యూస్డే నుంచి ప్రేమించుకుందాం. ఏయ్! అనుకుని మొదలు పెట్టడానికి ఇది ప్రాజెక్ట్ వర్క్ కాదురా, ప్రేమ. ఛ! నువ్వు పెళ్లి చేసుకుందామా అని అడిగినట్టు లేదురా, కాఫీ తాగుదామా అన్నట్టుంది. ఇవాళ రేపని ప్రేమ కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నావే. అసలు ఇది మనసా, మెటీరియలా? ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుసా? ఫస్ట్ ప్రపోజ్ చేయడం నేర్చుకోవయ్యా. పాని, ఎక్కడికి? నేను రాను. పాని, 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 పాని వదులు. ఎక్కడికి? వదులు. పాని, పాని, వదులు. నీకెవరు పిచ్చెక్కిందా? వదులు. పాని ప్లీజ్, ఎక్కడికి? ఎక్కడికి అంటుంటే? పాని!
కనిపించని మనసు మీద నాకు నమ్మకం లేదు. ఫస్ట్ టైం నిన్ను చూశాక నా మనసు నాకు కనిపించింది. నాకేం కావాలో నాకే తెలీదు. నాకేది నచ్చదు. ఇన్ఫాక్ట్ నేనన్నా నాకు నచ్చదు. ఫస్ట్ టైం నిన్ను చూశాకే నాకు నువ్వు కావాలని అర్థమైంది. నువ్వే నేనని తెలిసింది. నేనంటే ఇష్టం కలిగింది. నాకు నువ్వు ఏమీ ఇవ్వద్దు, నువ్వు నన్ను తీసుకున్నావని నీకు తెలిస్తే చాలు. నీకోసమే చనిపోతాను. నేను నీకోసమే బతుకుతానని నీకు అర్థమైతే చాలు. నేను నీకేమవుతానో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఫ్రెండ్స్ కన్నా లవర్స్ దగ్గరవుతారు, లవర్స్ కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరవుతారు. అంతకంటే దగ్గరయ్యేది వాణి, మైథిలి. I love you, my. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం. కనుల ముందున్న తన కోసం ఇలా చెప్పాలా మీకు? అబద్ధాలంటే అంత ఇష్టమా? నిజాలు అస్సలు మీ ఒంటికి పడమే. ఆ తిక్కలో ఏం అడిగినా ఇచ్చేస్తారు. ఇక్కడ ఎవరిది తప్పులేదు. మిమ్మల్ని పడేయాలంటే మీకు ఇష్టమైనవి తెచ్చిస్తున్నారు కదా. మీకు అబద్ధాలంటే ఇష్టం, అవే ఇస్తున్నారు. ఆడ మగ కలిసి అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఆ తర్వాత వాడు తూచంటాడు, మీరు ఏడుస్తూ కూర్చుంటారు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే వాడెప్పుడు తూచంటాడా అని మీరు వెయిట్ చేస్తుంటారు. వాడనకపోతే అమ్మా నాన్న పేరు చెప్పి మీరే అంటారు. ఎంతకాలం ఆడతారు ఈ తొండాట? బ్రతుకుతో ఆడుకోకూడదు. బ్రతుకు మీతో ఆడుకోవడం మొదలు పెడితే చచ్చేదాకా చస్తూనే ఉంటారు. చూడు, లైఫ్ ఎప్పుడు మనకెదురుగా ఉంటుంది. సూటిగా వెళ్ళడమే. నేనింతే. నిన్ను చేసుకోవాలనుంది. అది ప్రేమో ఇష్టమో తొక్కో తోటకూరో అవేవి నాకు తెలీదు. నీకిష్టమైతే చెప్పు, చేసుకుంటా, బాగా చూసుకుంటా. ఇష్టం లేకపోతే వదిలే. 2 hours వేస్ట్ అయిందనుకుంటాను. నా పని నేను చేసుకుంటాను. చూడు, ఈ ప్రేమ కథల్లో ఉన్నవన్నీ బండ బూతులు. ఈ భూమి మీద ఎవ్వరికీ ఒక్కరే నచ్చరు. చచ్చేదాకా చాలా మంది నచ్చుతూనే ఉంటారు. అందరితో కమిట్ అవడం కష్టం కాబట్టి ఒకచోట ఆగుతారు. ఇదే నిజం.
వదిలేయమంటాడేంటి తులసి? సెన్స్ ఉందా వాడికి? ప్రపోజ్ చేయడానికి పని చేయడానికి తేడా లేకపోతే ఎలా? ఆల్మోస్ట్ ఆకాశం దాకా తీసుకెళ్ళి అమాంతంగా తోస్తాడు. యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పాడుగా, వదిలేస్తాను. వదిలేయ్. అదేంటి నువ్వు కూడా అలా అంటావు? ఎలా అంత తేలిక వదిలేయటం? ఇదేదో బాగుందమ్మా. నువ్వేగా చెప్పింది. లవ్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్ తులసి. డెసిషన్స్ కరెక్ట్ గా ఉండవు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకైతే వద్దనిపిస్తుంది, కానీ నా మనసుకి మాత్రం అతనే కావాలనిపిస్తుంది. వాడి విషయంలో నాకు నా మనసుకి పట్టం లేదు తులసి. ఏం చేయాలి? నువ్వో నీ మనసు కాంప్రమైజ్ అవ్వాలి. ఎలా? సింపుల్. మర్చిపోవడానికి ట్రై చేయి. కుదరకపోతే యాక్సెప్ట్ చేయి. దీనికి సొల్యూషన్ అంత ఈజీయా? ప్రేమ కోసం కష్టపడటం కూడా ఈజీగానే ఉంటుంది మైథిలి. ఒక మనిషిని మనం మర్చిపోలేకపోతున్నాం అంటే మనల్ని మనం మర్చిపోయామని అర్థం. ఒకసారి మర్చిపోతే మళ్ళీ గుర్తుకు రావడం చాలా కష్టం. వాడేమన్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఒక్కరే నచ్చరంట, చచ్చేదాకా చాలా మంది నచ్చుతారంట. ప్రాక్టికల్ గా మాట్లాడాడు. కానీ ప్రేమలో ప్రాక్టికాలిటీ ఉండదు. అతని గురించి నాకు తెలీదు. నీకు మాత్రం అతను కావాలి. నువ్వెవరినైనా ప్రేమించావా? ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానమ్మా. దాని గురించి నాకు బాగా తెలుసు. చంపేసే జ్ఞాపకాలతో బ్రతికిస్తూ ఉంటుంది. నువ్వలా కాకూడదు. పెళ్లి చేసుకో. అతన్ని చేసుకుంటే లైఫ్లో చాలా స్వీట్ మెమరీస్ మిస్ అవుతానేమో తులసి. చేసుకోకపోతే లైఫే మిస్ అవుతావు. ప్రేమంటే కలిసి తిరగడం కాదు, కలిసి బ్రతకడం. అతను మెటీరియల్ అంటున్నావు. ఆ మెటీరియల్నే నువ్వు ఇష్టపడుతున్నావు. అతని నిర్లక్ష్యాన్ని కూడా నువ్వు లవ్ చేస్తున్నావు. ఆలోచించుకో. సగం పెళ్ళైపోయిందిగా. పూర్తిగా అయితే నీ పెళ్లిరా. ఆ సగం కూడా చేసేస్తారులే. శవాన్ని చేసుకుంటారా?